అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్‌లో మనం చాలా ముందుకొచ్చేసాం. ఈ కెమికల్ రియాక్షన్స్ అనేది సంబంధించినంత వరకు కూడాను మీరు కెమికల్ రియాక్షన్స్ చాలా రకాలు చూసారు. అయితే ఏ రియాక్షన్ ఎలా ఉంది? అవి ఎలా ఫార్మ్ అవుతున్నాయి? అనేది మీకు అస్సలు ఐడియా లేదు. అయితే ఈరోజు నేనేం చేస్తానంటే నేను మీకు మాటిస్తున్నా. ఈరోజు అవిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక కాబట్టి నేను మీకు మాటిస్తున్నా. ఈరోజు ఈ ఒక్క క్లాస్ మీరు కంప్లీట్ చేస్తే ప్రపంచంలో ఉన్న అన్ని కెమికల్ రియాక్షన్స్ అన్నిటిని కూడా మీరు కంప్లీట్ చేసేసుకోగలరు. మీరు ప్రపంచంలో ఉన్న అన్ని కెమికల్ రియాక్షన్స్‌ని కూడాను ఈజీగా మోస్ట్ ఈజీగా గుర్తుపట్టేస్తారు. అది ఏ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది. ఒకసారి ప్రపంచంలో ఉన్న అన్ని రకాలు చూసుకున్నట్లయితే అట్లా టోటల్‌గా ఎన్ని రకాల రియాక్షన్స్ ఉన్నాయి కెమికల్ రియాక్షన్స్ మీకు చెప్పేస్తా. మొట్టమొదటిది చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా అన్నిటికన్నా ఫస్ట్ చూసుకున్నట్లయితే కాంబినేషన్ రియాక్షన్. సో, కాంబినేషన్ దాని తర్వాత సెకండ్‌ది డీకంపోజిషన్. ఆ తర్వాత థర్డ్‌ది చూసుకున్నట్లయితే డిస్ప్లేస్‌మెంట్. అండ్ ఫోర్త్ చూసుకున్నట్లయితే డబుల్ డిస్ప్లేస్‌మెంట్. ఇది డబుల్ డిస్ప్లేస్‌మెంట్. అండ్ లాస్ట్‌లో చూసుకున్నట్లయితే ఫిఫ్త్ వన్ రిడాక్స్ రియాక్షన్స్. అయితే ఎందుకు ఇవన్నీ కూడాను ఒక సైడ్ రాసి ఒక్క సైడ్ రాసానంటే అన్నీ ఒక ఎత్తు అయితే ఈ రిడాక్స్ రియాక్షన్ అనేది ఒక టైప్ అన్నమాట. సో, అందరూ ఒకలాంటి ఫాలో అవుతే ఈ రిడాక్స్ రియాక్షన్ అనేది దాంట్లో సెపరేట్‌గా ఫాలో అవుతది. మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క రియాక్షన్ గురించి మెల్లమెల్లగా తెలుసుకుంటూ వెళ్ళిపోతాం. సో, ఇక మనం మొదలు పెట్టేద్దామా? సో, ఈ కాంబినేషన్ రియాక్షన్ అన్నిటికన్నా ముందుగా కాంబినేషన్ రియాక్షన్. అసలు ఈ కాంబినేషన్ రియాక్షన్ అనేది ఎలా ఫార్మ్ చేయాలి? ఏ రకంగా చేయాలి? మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు ఒక పెన్ తీసుకొని వీటి నుంచి చూపిస్తాను చూడండి. ఉదాహరణకి ఇక్కడొక బ్లాక్ మార్కర్ ఉంది. ఇక్కడొక గ్రీన్ మార్కర్ ఉంది. సో, ఈ 2 చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నేను రియాక్షన్ ఈ 2 కలిపి చేశానో అప్పుడు నాకేమొస్తది తెలుసా? రెండిటికి రియాక్షన్ ఇలా కలిపొచ్చేస్తాయి. ఇదే. సో, ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నాకు ఇప్పుడు నేను తీసుకుంటే ఒకసారి ఇది ఏ అనుకుంటా. ఇది బి అనుకుంటా. ఈ ఏకి, బికి 2 కలిపితే నాకేమొచ్చింది తెలుసా? ఏబి వచ్చింది. సో, ఈ రకంగా ఏమైందంటే 2 కూడాను కంబైన్ అయిపోయాయి. ఈ ఏ అండ్ బి ఈ 2 కూడాను కంబైన్డ్ అయ్యి ఇక్కడ వచ్చేసాయన్నమాట. సో, ఇదే ఏబి. సో, ఈ రకంగా అన్నమాట రియాక్షన్ ఫార్మ్ అవుతుంది. ఏ, బి. మీకు ఇంకా ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఒక బెస్ట్ పని చేస్తాం. ఉదాహరణకి ఇది హైడ్రోజన్ అనుకోండి. ప్లస్ ఇది ఆక్సిజన్ అనుకోండి. ఈ హైడ్రోజన్, ఆక్సిజన్ 2 సెపరేటే. ఈ 2 కూడాను సెపరేటే. బట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండిటిని కూడాను ఎప్పుడైతే ఈ 2 రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేసాయో వెంటనే ఏమవుతుందంటే హెచ్2ఓ ఫార్మ్ అవుతది. సో, ఇది ఎలాగో బ్యాలెన్స్ చేయాలి కాబట్టి 2 ఇటు 2. సో, ఈ రకంగా కాంబినేషన్ రియాక్షన్‌లో ఫార్మ్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఏం చేస్తానంటే నేను NaCl తీసుకుంటా. ఇది సోడియం Na ప్లస్ ఇది క్లోరైన్ Cl2. ఈ 2 గివ్స్ రైజ్ టు చేస్తే ఒకటి Na ఇంకొకటి Cl. ఎప్పుడైతే ఈ 2 కలిసాయో ఈ 2 కాంబినేషన్ రియాక్షన్‌లు వచ్చాయో ఈ 2 కూడా ఇలా కలిసిపోతాయి. ఏబి కదా! ఏబిలో చూస్తే NaCl. దీన్ని కూడాను మనం ఇక్కడ సింపుల్‌గా చేస్తే 2Na. ఓకే. ఈ రకంగా వస్తది. సో, కాంబినేషన్ రియాక్షన్‌లో ఏమవుతుందంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో రియాక్టెంట్స్ ఉన్నాయి కదా! ఈ రియాక్టెంట్స్ 2 ఉంటాయి. ఈ 2 కూడా సింపుల్‌గా ఏమవుతాయంటే కంబైన్ అవుతాయి. అంటే దీన్ని ఒక్క మాటలో గుర్తుంచుకోవాలంటే A ప్లస్ B గివ్స్ రైజ్ టు AB అనుకోండి. సో, ఈ మొత్తం ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే రియాక్షన్స్ ఎన్నైనా ఉండొచ్చు. కాంబినేషన్ రియాక్షన్‌లో ఇక్కడ రియాక్టెంట్స్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు. కాకపోతే ప్రొడక్ట్ మాత్రం సింగిల్‌గా వస్తది. సింగిల్ ప్రొడక్ట్‌గా మారిపోతుందన్నమాట. చూడండి ఇక్కడ 2 ఉన్నాయి కదా! ఈ 2 కూడా కంబైన్డ్ ఈ రకంగా వచ్చింది. సో, మీకు కాంబినేషన్ రియాక్షన్ అర్థమైపోయింటది. A ప్లస్ B గివ్స్ రైజ్ టు AB. ఓకేనా? ఈ మెథడ్‌లో గుర్తుంచుకోండి. దీని తర్వాత సెకండరీ ఇంకొక రియాక్షన్ చూపిస్తాను. ఇది కంప్లీట్‌గా ఆపోజిట్ అన్నమాట. సో, ఇది కంప్లీట్‌గా ఏంటి ఆపోజిట్ దీనికి అదేంటి అనంటే దీనికి ఆపోజిట్ అంటే కాంబినేషన్ రియాక్షన్స్‌కి ఆపోజిట్ కంప్లీట్‌గా కూడాను. ఏంటి కాంబినేషన్ రియాక్షన్‌కి ఆపోజిట్ ఏది చెప్తాను చూడండి. ఉదాహరణకి ఇది డీకంపోజిషన్. డీకంపోజిషన్ అంటే మీకు ఆల్రెడీ పదమే అర్థం చెప్పేస్తది. డీకంపోజిషన్ అంటే కలిసున్న వాటిని కూడాను విడగొట్టాడు. సో, కలిసున్న వాటిని కూడాను విడగొడితే దాన్ని ఏమంటామంటే డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఉదాహరణకి ఇక్కడ ఈ 2 కలిసున్నాయి. సో, ఈ 2 కలిసినవంటే ఏబి అనుకుందాం. ఇక్కడ ఉన్న వాటిని ఏబి అనుకుందాం. సో, ఈ 2 కలిసున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ ఏబి అనేది డీకంపోజిషన్ రియాక్షన్‌లోకి వెళ్తదో ఏదో ఒక జరిగింది. హీటో లేకపోతే ఎలక్ట్రిసిటీ ఇవ్వడం వల్ల లేకపోతే సన్‌లైట్ జరగడం వల్ల ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఏమైపోద్దంటే ఏ అనేది సెపరేట్ అయిపోద్ది. సో, ఇక్కడ ఏ అనేది సెపరేట్ అయింది. ప్లస్ ఇక్కడ బి ఉంది కదా! ఈ గ్రీన్ కూడాను సెపరేట్ అయిపోతుంది. ఇలా బి. సో, ఈ రియాక్షన్‌లో సింపుల్‌గా ఒకటే ఒక మాట ఏంటంటే ఇలా కలిసున్నవి కాస్త ఇక్కడికొచ్చేటప్పుడు విడిపోయాయి. అంటే కాంబినేషన్ రియాక్షన్‌లో ఏమైంది? విడిపోయినవి కలిసాయి. కానీ ఇక్కడ మాత్రం డీకంపోజిషన్ రియాక్షన్‌లో కలిసున్నవి కాస్త విడిపోయాయన్నమాట. ఇలా విడిపోయాయి. ఇది కాంబినేషన్ రియాక్షన్. సార్ ఈ డీకంపోజిషన్ రియాక్షన్‌కి మాకేదైనా ఒక్క ఎగ్జాంపుల్ చెప్పరా? మాకేదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పరా? అంటే చెప్తా బోలెడు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. ఈ 2 కలిసి ఉన్నాయి కదా! ఇది ఇలా కలిసి ఉంది.
ఉదాహరణకు తీసుకుందాం, H2O తీసుకుందాం. ఇది వాటర్ని ఎప్పుడైతే ఎలక్ట్రాలసిస్ చేస్తామో, ఎలక్ట్రాలసిస్ అంటే ఏంటో మీకు తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి మాత్రం ఎలక్ట్రాలసిస్ ఫోటో మీకు వేసేస్తాను చూడండి. ఎప్పుడైతే వీటిని ఎలక్ట్రాలసిస్ చేస్తామో ఇది H2O సింగిల్ రియాక్టెంట్, ఒకే ఒక్క రియాక్టెంట్ అనమాట. ఈ సింగిల్ రియాక్టెంట్ అనేది ఏమవుతుందంటే డీకంపోజ్ అవుతుంది. ఏబీగా మారాలి కదా, ఒకటి H2గా మారుతుంది ప్లస్ ఇంకొకటి ఆక్సిజన్గా మారిపోతుంది, ఏబీగా మారిపోయింది. సో ఈ రకంగా వీటిని ఏమంటారంటే డీకంపోజిషన్ రియాక్షన్ అంటారు. ఈ టైప్గా ఉన్న వాటిని డీకంపోజిషన్ రియాక్షన్ అని అంటారు. ఓకేనా. ఏబీ అనేది ఇక్కడ ఏమవుతుందంటే సింపుల్గా ఏబీగా మారిపోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి CaCO3 అని తీసుకుందాం. CaCO3 అంటే కాల్షియం కార్బోనేట్ అనేది ఎప్పుడైతే దీన్ని హీట్ చేసామో ఇది కూడా ఏమవుతుందంటే ఇక్కడ మేజర్గా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా విడిపోద్ది. చూడండి, కాల్షియం ఆక్సైడ్ ప్లస్ ఇంకొకటి కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూడండి, ఇది కాల్షియం కార్బోనేట్. ఎప్పుడైతే ఈ కాల్షియం కార్బోనేట్ అనేది రియాక్షన్ స్టార్ట్ చేసామో CO అనేది సపరేట్ అయిపోయింది, కార్బన్ డైఆక్సైడ్ అనేది సపరేట్ అయిపోయింది. AB అనేది ఏబీగా A+Bగా మారిపోయింది అనమాట. ఇంకొక రియాక్షన్ కూడా చూద్దాం. ఈసారి ఇంకొక మంచి రియాక్షన్ ఏంటంటే AgCl తీసుకున్నాం. ఇక్కడ సిల్వర్ క్లోరైడ్ ఉంది, AgCl. సో AgCl అనేది సింగిల్గా ఉంది, ఒకటే ఒక ప్రోడక్ట్, ఒకటే ఒక రియాక్టెంట్. ఈ సింగిల్ రియాక్టెంట్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ డీకంపోజ్ అవుతుంది. ఏగా ఏది మారుతుందంటే Ag ప్లస్ ఇది Cl2. సో దీన్ని బ్యాలెన్స్ చేస్తే ఇలా వస్తుంది 2AgCl అనమాట. అంటే సింగిల్ రియాక్టెంట్ కాస్త ఇక్కడ ఏమవుతుందంటే విడిపోతుంది, డీకంపోజ్ అయిపోయి ఇలా 2 ప్రోడక్ట్స్గా వచ్చేస్తుంది అనమాట. సో ఈ మొత్తం కాన్సెప్ట్లో ఒకే ఒక్క మాటలో చెప్పండి సార్ ఈ కాన్సెప్ట్ అని అంటే, ఇక్కడ ఒకటే ఒక్క ప్రోడక్ట్, ఒకటే ఒక్క రియాక్టెంట్ ఉంటుంది, సింగిల్ రియాక్టెంట్, ఓన్లీ వన్ రియాక్టెంట్. అదే ఇంతకుముందు కాంబినేషన్ రియాక్షన్లో ఏం చేస్తారు, ఓన్లీ వన్ ప్రోడక్ట్ మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వన్ రియాక్టెంట్, సింగిల్ రియాక్టెంట్ అనేది సపరేట్గా మారిపోతుంది. అయితే మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేశారా, ఈ మొత్తం డీకంపోజిషన్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, అసలు డీకంపోజిషన్ రియాక్షన్లో ప్రాసెస్లో మనకి ఎందువల్ల ఇవన్నీ డీకంపోజ్ అవుతున్నాయంటే నెంబర్ వన్ రీజన్ ఎలక్ట్రాలసిస్. సో ఇక్కడ నెంబర్ 1 రీజన్ అంటే ఎలక్ట్రాలసిస్ అనుకుని గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రోలైసిస్ ఇది నెంబర్ 1 రీజన్. సో ఎలక్ట్రాలసిస్ అంటే ఏం లేదు, జస్ట్ ఎలక్ట్రిసిటీని ఎప్పుడైతే సప్లై చేసామో ఎలాంటిదైనా సరే ముక్కలు అయిపోవాల్సిందే. రియాక్షన్స్ మేజర్గా ఒక దాన్ని ముక్కలు చేయడానికి ఈ రకంగా ఎలక్ట్రాలసిస్ వాడతారు. సెకండ్, ఈ డీకంపోజిషన్ రియాక్షన్లో ఇంకొకటి బెస్ట్గా వాడేది ఏంటంటే నెంబర్ 2 హీట్ని కూడా కొంతమంది యూజ్ చేస్తారు. ఎప్పుడైతే హీట్ని యూజ్ చేస్తారో అక్కడ ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే హీట్కి డీకంపోజ్ అయిపోతాయి. అండ్ నెంబర్ 3 సన్లైట్ కూడాను డీకంపోజ్ చేసే శక్తి ఉంది. సో ఈ రకంగా టోటల్గా ఈ కాన్సెప్ట్ బోర్డులో ఎన్ని రకాలుగా డీకంపోజ్ అవుతాయి అంటే ఈ 3 రకాలుగా అవుతాయి. ఒకటి ఎలక్ట్రాలసిస్, రెండోది హీట్, మూడోది సన్లైట్. ఈ 3 వేస్లో కూడాను ఇక్కడ ఒకదాన్ని డీకంపోజ్ అవుతుంది. ఓకేనా, ఇది క్లియర్. నెక్స్ట్ ఇంకొక రియాక్షన్ చూద్దాం. ఈసారి ఏం చూద్దామంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది ఏ రకంగా ఉంటుంది, దీని యొక్క కథ ఏంటి చెప్పేస్తా చూడండి. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నెంబర్ 3 డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఏమవుతుందంటే ఒకదాని ప్లేస్ ఇంకొకటి కబ్జా చేస్తుంది. ఉదాహరణకి మీరు చిన్నవాళ్ళు అనుకోండి, మీ చేతిలో రిమోట్ ఉంది, కానీ మీ అన్ని ఎప్పుడైతే వచ్చాడో మీ అన్ని నీ దగ్గర నుండి కబ్జా చేసేస్తాడు. సో దీన్నే సింపుల్గా చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఒకరన్నమాట ఇంకొక ప్లేస్ని కబ్జా చేసేస్తున్నారు. సో మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఉదాహరణకి ఏ ఉంది, తర్వాత ఇంకొకటి చూస్తే బీసీ ఉంది, ఏ ఉంది, బీసీ ఉంది. వీళ్ళిద్దరూ కూడాను ఒకటి సింగిల్ ప్రోడక్ట్, ఇంకొకటి ఇది బీసీ. వీళ్ళిద్దరూ రియాక్షన్లో వెళ్ళేటప్పుడు ఎలా మారుతుంది తెలుసా, ఈ ఏ ఉంది కదా, ఈ బీని బయటకు నెట్టేస్తారు. రైట్, బి నువ్వు సైడ్కి వెళ్ళి బే అనుకుని అన్నాడు అనుకో, బి అనేది సైడ్కి అయిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఏ ఉంది కదా, ఏ అనేది ఈ బి ప్లేస్కి వెళ్ళిపోద్ది, బీసీ ఏసీ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒకప్పుడు బీసీ ఉండేది ఫ్రెండ్స్, కానీ ఇప్పుడు ఏమైంది, ఏసీ అయింది. అంటే ఇక్కడ ఏమైంది, ఒకదాని ప్లేస్ ఇంకొకటి చేంజ్ అయింది. దీన్నే సింపుల్గా చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. దీన్నే సింపుల్గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంటారు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఒక బ్లాక్, నెక్స్ట్ ఒక బ్లూ, ఇలా ఉండేవాళ్ళు. ఓకేనా, ఈ రకంగా ఫ్రెండ్స్ ఉంటే ఇప్పుడు ఏమవుతుందంట డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో ఈ ఏ అనేవాడు వచ్చేసి ఈ గ్రీన్ ప్లేస్లో కబ్జా చేస్తారు, గ్రీన్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది. ఇదే రియాక్షన్, సింపుల్ అనమాట. ఓకేనా, ఒకరి ప్లేస్లోని ఇంకొకరు తీసుకున్నారు, ఒకరి ప్లేస్ని ఒకరు తీసుకున్నారు అనే విషయం మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రకంగా ఉండేది. ఓకేనా, బ్లాక్ గ్రీన్ కలిసి ఉంటే ఇలా ఉన్నది, ఇలా తీసుకున్నారు. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ చేస్తున్నా. ఇక్కడ బ్లాక్ అనేది సింగిల్గా ఉంది, సో గ్రీన్ బ్లూ అనేది సైడ్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ బ్లాక్ అనేది గ్రీన్ సైడ్కి వేసేసి
గ్రెయిన్ సైడ్కి పెట్టేస్తుంది ఇది. సో దీనికి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు చక్కగా అర్థమవుతుంది. ఒక పని చేస్తాను, రకరకాల ఎగ్జాంపుల్స్ రాస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్లో బాగా మీరు గుర్తించుకుంటే జింక్ ఉంది ప్లస్ హెచ్సిఎల్ ఉంది. ఇక్కడ జింక్ హెచ్సిఎల్ ఈ రెండు రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? ఇక్కడ జింక్ ఉంది కదా, ఈ జింక్ ఏం చేస్తుంది తెలుసా? రియాక్షన్లోకి వెళ్ళి ఇక్కడ హెచ్ ప్లేస్ని సైడ్కి లాగేస్తుంది. హెచ్ ప్లేస్ని సైడ్కి లాగి ఈ సిఎల్ అనేది ఇక్కడికి వెళ్తుంది అనమాట. సో అప్పుడు హెచ్ అనేది సైడ్కి వెళ్ళిపోయింది అనుకోండి, H2 సైడ్కి వెళ్ళిపోయింది. దాని తర్వాత జింక్ క్లోరైడ్ ఈ రెండు కూడా కలిసిపోయాయి అనమాట. అంటే ఒకరు సైడ్కి వెళ్ళిపోతే ఇంకొకరు కలిసిపోతున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ రాస్తాను. ఉదాహరణకి ఇక్కడ ఒక పొటాషియం తీసుకుందాం ప్లస్ దీనికి కూడా క్లోరిన్ గ్యాస్ రియాక్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రకంగా చేసేటప్పుడు ఈ కే అనేది సైడ్కి వెళ్ళిపోయి సిఎల్తో రియాక్ట్ అయిపోతుంది. KCl గివ్స్ రెస్ట్ I2 అనేది సింగిల్గా మిగిలిపోతుంది. అంటే A+BC అనేది ఈ కాన్సెప్ట్ అంతా కూడా కంప్లీట్గా ఈ రకంగా ఉంటుంది అనమాట, AC+BC. సార్ అయితే ఇక్కడ ఎందుకు సార్ ఒకటి సైడ్కి వెళ్ళిపోతుంది? దీనికి ఏమైనా రీజన్ ఉందా అంటే ఎస్, దీని వెనక ఒక రీజన్ ఉంది. దీనికి మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే రియాక్టివిటీ సిరీస్. ఏంటి సార్ ఈ రియాక్టివిటీ సిరీస్ అని అంటే, మనకి యాటమ్స్లో కూడా రకరకాల రియాక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హైడ్రోజన్, దాని తర్వాత పొటాషియం, తర్వాత సోడియం, తర్వాత కాల్షియం, ఈ రకంగా హైడ్రోజన్స్ ఇలాగా ఒక్కొక్క మెటల్కి ఒక్కొక్కటి అనమాట రియాక్షన్ పవర్ ఉంటుంది. సో ఈ రియాక్షన్ పవర్లో ఉండేటప్పుడు ఏవైతే హై రియాక్షన్ పవర్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే వెంటనే వేరే వాటిని డిస్ప్లేస్ చేసేస్తాయి. వేటికైతే హై పవర్ ఉన్నాయో అవి వేరే వాటిని డిస్ప్లేస్ చేసుకుంటాయి. లైక్ మీ అన్నయ్య నీకంటే బలవంతుడు కాబట్టి సింపుల్గా వాడు నీ దగ్గర ఉన్న రిమోట్ని లాక్కుంటాడు. ఓకేనా? ఈ రకంగా అనమాట మేజర్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అంతా జరిగేది ఎవరి వలన అంటే హై రియాక్టివిటీ ఎలిమెంట్స్ వల్ల. హై రియాక్టివిటీ ఎలిమెంట్స్ అన్ని కూడా సింపుల్గా వేరే వాటిని ఇక్కడ డిస్ప్లేస్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ జింక్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది. జింక్ వర్సెస్ హైడ్రోజన్ చేద్దాం. జింక్ వర్సెస్ హైడ్రోజన్ చూస్తే ఇద్దరులో ఎవరు పవర్ ఎక్కువ అంటే జింక్కి ఆబ్వియస్లీ పవర్ ఎక్కువ. సో అందుకే ఏం చేస్తుందంటే జింక్ హైడ్రోజన్ పక్కకు నెట్టేసి ఆ ప్లేస్లో ఏం చేస్తుందంటే హైడ్రోజన్ సైడ్కి నెట్టేస్తుంది. ఈ రకంగా ఇక్కడ చూడండి పొటాషియం ఉంది, అదే రకంగా క్లోరిన్ ఉంది. సో ఇక్కడ క్లోరిన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే అయోడిన్ అనేది లెస్ పవర్. సో పొటాషియం కాదు, అయోడిన్ వర్సెస్ క్లోరిన్ ఈ రెండింటికి కాంపిటీషన్ చేస్తే క్లోరిన్ అనేది పవర్ఫుల్ కాబట్టి ఇదే తీసుకుంటుంది అనమాట. ఓకేనా? సో సార్ ఇవి ఎలా ఉన్నాయి, నాకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే చెప్పేస్తాను చూడండి. మీకు ఇప్పటి వరకు మెటల్స్ని మాత్రమే చూపించాను. మెటల్స్తో పాటు ఇంకొకటి కూడా ఉంది. అదేంటి అంటే హాలోజన్స్ యొక్క రియాక్టివిటీ సిరీస్ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే తర్వాత ఫస్ట్ చూస్తే ఫ్లోరిన్, తర్వాత క్లోరిన్, తర్వాత బ్రోమిన్, తర్వాత అయోడిన్. ఇవి వీటి యొక్క పవర్ యొక్క సిరీస్ అనమాట. వీటిని హాలోజన్స్ అంటారు. సో మీకు ఒక్క మాటలో చెప్పాలంటే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది ఏవైతే హై రియాక్టివిటీ ఉంటుందో మోస్ట్ యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటాయో అవి డిస్ప్లేస్ చేస్తాయి. ఏవైతే మోస్ట్ యాక్టివ్ ఉంటాయో అవి డిస్ప్లేస్ చేస్తాయి అనే విషయం మీరు గుర్తుంచుకోవాలి. సో డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనేది A+BC అని ఉంటే ఈ బీని సైడ్కి పెట్టేస్తుంది, ఈ AC అనేవి కలిసిపోతాయి అనమాట, AC+B. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ మీరు ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు మాత్రం ఏం చేస్తారంటే వీలైనంత వరకు కూడా ఈ రియాక్షన్ గుర్తుంచుకోండి. వాటికి 2-3 ఎగ్జాంపుల్స్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీరు JEE కానీ అదే రకంగా JEE కోసం కానీ లేదా పాలిసెట్ కోసం ప్రిపేర్ అయితే మాత్రం ఈ రియాక్టివిటీ సిరీస్ ఉన్నాయి కదా, ఈ రియాక్టివిటీ సిరీస్లో ఒక 20 ఎలిమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం హాలోజన్స్లో కూడా 4 ఉన్నాయి, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో ఈ 4 నేర్చుకోండి. సో ఈ 4 గుర్తుంచుకుంటే మీకు ఎగ్జామ్లో మీకు క్వశ్చన్స్ ఇచ్చారనుకుంటే చాలా ఈజీగా చేస్తారు. సార్ ఎలాంటి క్వశ్చన్లు ఇస్తారు మాకు చెప్పండి సార్ అనుకుంటే చూపిస్తాను చూడండి. మీకు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇది ఫెర్రస్, ఇది కాపర్ సల్ఫేట్. ఈ రెండింటికి రియాక్షన్ చేస్తే రియాక్షన్ జరుగుతుంది అంటే ఎస్ ఆబ్వియస్లీ జరుగుతుంది. ఎందుకు సార్ జరుగుతుందంటే ఇక్కడ మీరు రియాక్టివిటీ సిరీస్లో చూస్తే ఫెర్రస్ అనేది ఎక్కడో పైన ఉంటుంది, కాపర్ అనేది కింద ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఐరన్కి పవర్ ఎక్కువ. ఎప్పుడైతే ఇది పవర్ ఎక్కువ ఉంటుందో కాపర్ని పట్టుకొని తన్నేస్తుంది. ఇలా తన్నడం వల్ల కాపర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఈ రకంగా కాపర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు కాపర్ ప్లేస్లో ఐరన్ వెళ్ళిపోద్ది. సార్ ఇంకొక రకంగా అడుగుతాం, హై రియాక్టివిటీ ఐరన్ కాబట్టి ఈ రకంగా వెళ్ళిపోయింది, రియాక్షన్ జరిగింది అనుకుని అంటారు. మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారు తెలుసా? ఇవి ఇక్కడ కాపర్ ఇస్తాడు, కాపర్ ప్లస్ ఇక్కడ ఇంకొకటి ఏం చేస్తారంటే ఉదాహరణకి ఇక్కడ కాపర్ ఇచ్చాడు. ఓకే, కాపర్ ఇచ్చి ఇక్కడ ఐరన్ సొల్యూషన్ ఇచ్చాడు FeSO4. ఇది రియాక్షన్ జరుగుతుంది అనుకుని అడిగారు అనుకోండి, రియాక్షన్ ఇక్కడ జరగదు. ఎందుకు జరగదు? ఇక్కడ చూడండి, కాపర్ వర్సెస్ ఐరన్ చూసుకునేటప్పుడు ఐరన్ పవర్ఫుల్ కాబట్టి ఐరన్ అనేది నేను ప్లేస్ ఇవ్వను అనుకుని ముఖం మీద చెప్పేస్తుంది అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ తెద్దాం, గోల్డ్ తీసుకుందాం. ఇది సిల్వర్ కదా, సిల్వర్ ప్లస్ FeSO4 తీసుకుందాం.
సిల్వర్ ప్లస్ ఇక్కడ రియాక్షన్ జరుగుతుంది అంటే ఇక్కడ కూడా జరగదు. మీరు రియాక్టివిటీ సిరీస్‌లో చూడండి అన్నిటికన్నా కింద ఉంటాయి అనమాట. గోల్డ్ గాని, సిల్వర్ గాని. సో, ఇక్కడ ఫెర్రస్‌ని అసలు కదిలించలేదు కాబట్టి వీడు ఒక రౌడీ లాగా వీడనమాట ఈ ప్లేస్‌ని ఆపేస్తాడు. సో, ఇలాంటప్పుడు డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్ అనేది జరగవు. సో, మొత్తానికి ఇదంతా నాకెందుకు మొత్తానికి సింపుల్‌గా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రియాక్షన్ అంతా కూడాను A ప్లస్ BC గివ్స్ రైజ్ టు AC ప్లస్ B అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదే డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్‌ని ఇంకా కాస్త ముందుకు తీసుకొని వెళ్ళి ఈసారి ఏం చేస్తానంటే డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ చెప్తాను. దీన్ని ఈసారి ఏం చెప్తున్నాను డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్. అంటే ఏంటి సార్ ఒక డిస్‌ప్లేస్‌మెంట్‌ని తట్టుకోలేమంటే మీరు డబుల్ చెప్తున్నారు సార్ అనుకోండి. డబుల్ తప్పుతది. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇది A, B ప్లస్ CD. AB ప్లస్ CD అనుకుని ఒక రియాక్షన్ ఉంది. సో, ఈ రకంగా 2 ఉన్నాయి. అప్పుడు అవి ఏమవుతాయి తెలుసా? ఇక్కడ A ఉంది కదా! ఇక్కడ D ఉంది కదా! ఈ 2 కంబైన్ అవుతాయి. AD ప్లస్ ఇక్కడ BC ఉంది కదా! ఈ BC కంబైన్ అయ్యాయి. ఇలా కంబైన్ అవుతాయి. సార్ నాకో డౌటు. ఇక్కడ A ఎందుకు Dతో వెళ్లి కంబైన్ అయింది? ఇక్కడ B ఎందుకు ఇక్కడ Cతో కంబైన్ అయింది? అనుకోని మీకు డౌట్ రావచ్చు. నేను ఇక్కడే చెప్తాను చూడండి. ఇప్పుడు AB అనుకోని ఉందంటే ఒకటి ప్లస్ చార్జ్ ఇంకొకటి మైనస్ చార్జే కదా! ఇంకొకటి ప్లస్ ఇక్కడ CD ఉందంటే ఒకటి ప్లస్ చార్జ్ ఇంకొకటి మైనస్ చార్జే కదా! ఇక్కడ AC 2 కాంటాక్ట్ అవ్వవు. ఎందుకంటే ప్లస్ అనేది రిపెల్ చేసుకుంటాయి. సో, ఈ రకంగా జరగవు. కాబట్టి తన పక్కనున్న Bని విడిచిపెట్టి తను ఎవరిని ఎంచుకోవాలి? ఆబ్వియస్‌లీ Dనే ఎంచుకుంటది. అది పరిస్థితి. ఇక్కడ B ఉంది కదా! B మైనస్ అదే రకంగా D కూడా మైనస్. 2 మైనస్‌లు సెట్ కావు కాబట్టి B అనేది పక్కా రియాక్ట్ అవ్వాల్సింది Cతోనే. అందుకే ఇక్కడ అన్నమాట AD అనేది ఒక బ్యాచ్ అయింది. BC అనేది ఒక బ్యాచ్ అయింది. ఇక్కడ ప్లస్ ఉన్నదాన్ని క్యాటయాన్ అంటే ఇక్కడ మైనస్ ఉన్నది దాన్ని యానియాన్ అంటారు. సో, సింపుల్‌గా డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్‌లో కూడా హై రియాక్టివిటీ ఎలిమెంట్స్ అన్నీ కూడాను డిస్‌ప్లేస్ అవుతాయా సార్ అంటే దీంట్లో హై రియాక్టివిటీ ఏమి డిస్‌ప్లేస్ అవ్వట్లేదు. దీంట్లో జస్ట్ సింపుల్‌గా అయాన్స్ ఎక్స్‌చేంజ్ అవుతున్నాయి. ఎక్స్‌చేంజ్ ఆఫ్ అయాన్స్ అనే ఒక మాట గుర్తుంచుకోండి. దీంట్లో ఏ మాత్రం కూడా డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్‌కి తావలేదు. దట్ మీన్స్ రియాక్టివిటీ సిరీస్‌తో సంబంధం లేదు. ఇక్కడ జస్ట్ ఎక్స్‌చేంజ్ అయాన్స్ యొక్క ఎక్స్‌చేంజ్ అనేది జరుగుతది. సార్ మాకు అర్థం కావట్లేదు. నాకు ఈ ఎక్స్‌చేంజ్ ఆఫ్ అయాన్స్ అన్నారు కదా! నాకు క్వెషన్ పేపర్‌లో ఒకటి చూపించరా అంటే సరే ఆబ్వియస్‌లీ చూపిస్తాను మీకు. సిల్వర్ నైట్రేట్ తీసుకుందాం. AgNO3 సిల్వర్ నైట్రేట్ అనుకుందాం. ఇది NaClతో రియాక్ట్ అయింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు? ఇక్కడ Ag అనేది ప్లస్, Cl అనేది మైనస్, NO3 అనేది మైనస్. సో, ఇక్కడ Ag పక్కన ఆల్రెడీ NO3 మైనస్ ఉంది. కానీ ఇది ఈ మైనస్ కాదనుకుని ఈ Cl దగ్గరికి వెళ్ళాలనుకోండి. ఈ ప్లస్ మైనస్ అంటే AgCl అనేది వచ్చింది. ప్లస్ ఇక్కడ Na అనేది ప్లస్ కదా! ఈ ప్లస్ అనేది తన పక్కన మైనస్‌ని విడిచిపెట్టి తన పక్కన ఉన్న ఇంకొక NO3కి వెళ్ళిపోతుంది. NaNO3. ఇదే డబుల్ డిస్‌ప్లేస్‌మెంట్ రియాక్షన్. ఇంతకు మించి ఏం కష్టం ఉండదండి. చాలా ఈజీగా జరిగిపోద్ది. సరే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈసారి ఒక ఎగ్జాంపుల్ NaOH ప్లస్ HCl. ఈ రియాక్షన్ చేస్తే ఎలా వస్తది సార్ ఈ రియాక్షన్ అనుకోని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ కూడా సేమ్ అన్నమాట. Na అనేది ప్లస్. సో, ఇక్కడ Na అనేది ప్లస్. సో, ఎప్పుడైతే ఇక్కడ Na అనేది ప్లస్ అదే రకంగా Cl అనేది మైనస్. OH కూడా మైనస్ కదా! ఎక్స్‌చేంజ్ ఆఫ్ అయాన్స్ ఇక్కడ జరుగుతుంది. OHని విడిచిపెట్టి Na ఏం చేస్తుందంటే Clతో లింక్ అవుతుంది. NaCl ప్లస్ ఇక్కడ H ఉంది కదా! H అనేది ప్లస్ కాబట్టి ప్లస్ మైనస్ ఈ 2 కలిసి HCl అవుతుంది. ఇక్కడ చూడండి సింపుల్‌గా AB ప్లస్ CD అనేది గివ్స్ రైజ్ టు AD ప్లస్ BC. ఈ రకంగా అన్నమాట ఎక్స్‌చేంజ్ ఆఫ్ అయాన్స్ అనేవి జరిగిపోతున్నాయి. సార్ నాకు ఇంకొక ఎగ్జాంపుల్ ఏదైనా చెప్తారా? ఇంకొకటి చెప్తారా లాస్ట్‌ది అంటే ఆబ్వియస్‌లీ ఇంకొకటి కూడాను చెప్తాను. సో, ఇంకొకటి చేద్దామా? ఈసారి ఏంటంటే లెడ్ నైట్రేట్ చేద్దాం. PbNO3 లెడ్ నైట్రేట్ NO3 5. మీకు ఆల్రెడీ ముందే చెప్పాను. ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడా ఈ కాన్సెప్ట్‌కి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైనా పేర్లు వస్తే ఆ పేర్లన్నీ కూడా రాసుకోండి అనుకుని చెప్పాను. సో, PbNO3 ట్వైస్ అంటే లెడ్ నైట్రేట్ ప్లస్ పొటాషియం అయోడైడ్. ఈ 2 రియాక్షన్ చేస్తే ఏమొస్తాయి అనేది క్వెషన్ చూస్తే ఇక్కడ Pb అనేది ప్లస్. ఇక్కడ NO3 అనేది మైనస్. సో, ఈ ప్లస్ అనేది ఇక్కడ చూస్తే K అనేది ప్లస్, I అనేది మైనస్. ఈ 2 దేనితో రియాక్ట్ అవుతాయి అంటే ఆబ్వియస్‌లీ చెప్పేస్తారు PbI. సో, ఇక్కడ PbI అనేది ఫార్మ్ అవుతది. ప్లస్ ఇక్కడ చూడండి NO3 ఉంది. ఇది K ఉంది. ఇది ఈ 2 ప్లస్ మైనస్‌లు కాబట్టి KNO3. అయితే KNO3 ఫార్మ్ అవుతదన్నమాట. అయితే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఇంకా మీరు బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటే ఎగ్జాక్ట్‌గా రియాక్షన్ ఎలా వస్తదంటే PbI2 వస్తదన్నమాట. ఇక్కడ PbI2 వస్తుంది కాబట్టి దీన్ని సరదాగా చేసేస్తున్నా. ఏంటంటే ఈక్వల్
ఇక్కడ ముందు 2 పెట్టేయండి. ఇక్కడ 2 పొటాషియంలు ఉన్నాయి కాబట్టి 2 పొటాషియంలు. సో ఇది బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. సో ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నారు. ఫస్ట్ నుండి చెప్పేస్తాను చూడండి. ఫస్ట్ కాన్సెప్ట్ అన్నిటికన్నా ముందు ఏం నేర్చుకున్నామంటే కాంబినేషన్ రియాక్షన్ నేర్చుకున్నాం. ఈ కాంబినేషన్ రియాక్షన్‌లో నాకు ఒక్క మాటలో చెప్పాలి అనంటే ఓన్లీ వన్ ప్రోడక్ట్. ఒకటే ఒక ప్రోడక్ట్ వచ్చింది. ఓకే. అంటే A+B అనేది 2 రియాక్టెంట్స్ కలిసి AB అనేది వచ్చింది. పాయింట్ 1. నెక్స్ట్ ఇంకొకటి డీకంపోజిషన్ కదా! డీకంపోజిషన్ రియాక్షన్‌లో ఏం చూస్తే 1 రియాక్టెంట్ ఉంటుంది. రియాక్టెంట్ ఒకటంట. సో AB అనేది ఉంది. ఈ 1 రియాక్టెంట్ అనేది డీకంపోజ్ అయింది. A+B దీనికి ఎగ్జాక్ట్‌గా ఆపోజిట్. అదే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్‌లో చూసుకున్నట్లయితే మనం ఏం చెప్పామంటే మోస్ట్ యాక్టివ్ ఎలిమెంట్ లేకపోతే హై రియాక్టివ్ ఎలిమెంట్ ఏదైనా సరే అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అది డిస్ప్లేస్మెంట్ అవుతుంది అనుకుని చెప్పాం. ఆ రకంగా చూస్తే A+BC ఇక్కడ A అనేది హై రియాక్టివ్ ఎలిమెంట్ కాబట్టి ఇది Bని సైడ్‌కి లాగేస్తుంది. అప్పుడు AC+B వస్తుందన్నమాట. నెక్స్ట్ లాస్ట్‌లో చూసుకున్నట్లయితే డబుల్ డిస్ప్లేస్మెంట్‌లో మనం ఒక్క మాటలో అడిగితే ఏమన్నామంటే ఎక్స్‌చేంజ్ ఆఫ్ అయాన్స్ అనే మాట వాడాం. సో ఈ ఎక్స్‌చేంజ్ ఆఫ్ అయాన్స్‌లో చూసుకున్నట్లయితే సింపుల్‌గా ఏమవుతుంది? ఇక్కడ AB ఉంది. తర్వాత CD ఉంది. వీటి యొక్క అయాన్స్ చూసుకున్నట్లయితే A+D- కాబట్టి AD వెళ్తుంది. AD ఇక్కడ B అనేది మైనస్, C అనేది ప్లస్ కాబట్టి CD. ఈ రకంగా CB అంటే BC కూడా రాయొచ్చు. ఈ రకంగా జరుగుతుందన్నమాట. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ 4 టైప్ ఆఫ్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకాస్త ముందుకెళ్దాం. లాస్ట్ రియాక్షన్ అన్నిటికన్నా లాస్ట్‌లో రియాక్షన్ అనేది ఒకటి ఉంది. దాని పేరు ఏం పేరు చెప్పుకున్నామంటే రిడాక్స్ రియాక్షన్స్. సో ఈసారి మనం ఏం మాట్లాడుకోవాలంటే లాస్ట్‌లో రిడాక్స్ రియాక్షన్ అన్నాం కాబట్టి దాని యొక్క సంగతి ఒకటి చూద్దాం. ఇది ఒక్కటి కంప్లీట్ అయిపోద్ది. సో రిడాక్స్ యొక్క అర్థం మనం ఒకసారి చూస్తే OX అంటే ఆక్సిడేషన్. రెడ్ అంటే రిడక్షన్. మీరు ఆల్రెడీ చిన్న క్లాసుల్లో నేర్చుకుని ఉంటారు. రిడక్షన్ వర్సెస్ ఆక్సిడేషన్. ఈ 2 కూడా నేర్చుకుని ఉంటారు. సార్ రిడక్షన్ ఏంటి? ఆక్సిడేషన్ ఏంటి? దీని యొక్క కాన్సెప్ట్ మాకు ఇంకాస్త ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చూడండి ఒక రియాక్షన్‌లో ఏదైనా సరే ఆక్సిజన్‌ని టేకప్ చేసిందనుకోండి. అంటే ఆక్సిజన్‌ని యాడ్ చేసుకుంటే తనలోన దాన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటారు. అదే రిడక్షన్ అంటే ఏదైనా హైడ్రోజన్‌ని యాడ్ చేసుకుందనుకోండి. దాన్ని ఏమంటామంటే రిడక్షన్ రియాక్షన్. సో యాడింగ్‌లో ఆక్సిజన్ ఆక్సిజన్ యాడ్ అవ్వాలి. రియాక్షన్‌లో అయితే హైడ్రోజన్ యాడ్ అవ్వాలి. అయితే ఈ ఆక్సిడేషన్ రియాక్షన్ ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఇన్ కేస్ గాని రిమూవ్ అయిపోయిందనుకోండి. ఏది రిమూవ్ అవ్వాలంటే హైడ్రోజన్ గాని రిమూవ్ అయిపోయిందా దాన్ని ఆక్సిడేషన్ రియాక్షన్ అనొచ్చు. సో ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మాత్రం రిడక్షన్ రియాక్షన్‌లో ఏం రిమూవ్ అవ్వాలి తెలుసా? ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోయిందనుకో దాన్ని రిడక్షన్ రియాక్షన్ అంటారు. సో ఇది సింపుల్ కాన్సెప్ట్. ఇది చిన్న పిల్లల వరకు కూడాను ఈ రకంగా చెప్తారు. ఆక్సిజన్ యాడ్ అయితే అది ఆక్సిడేషన్ రియాక్షన్. అదే రకంగా హైడ్రోజన్ యాడ్ అయితే అది రిడక్షన్ రియాక్షన్. ఇప్పుడు రిమూవ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే హైడ్రోజన్ రిమూవ్ అయితే ఆక్సిడేషన్. అదే రకంగా ఆక్సిజన్ రిమూవ్ అయితే దీన్ని రిడక్షన్ రియాక్షన్ అని అంటారు. అయితే ఇంకొకటి చూస్తాం చూడండి. ఇక్కడ మేజర్‌గా కూడాను ఈ ఆక్సిడేషన్ రియాక్షన్‌లో ఏమవుతుందో తెలుసా? తనలో నుండి ఒక ఎలక్ట్రాన్ అనేది లాస్ అయిపోద్ది. ఎలక్ట్రాన్ అనేది లాస్ అవుతది. ఇక్కడ చూస్తే ఎలక్ట్రాన్ అనేది గెయిన్ అవుతది. సో ఇక్కడ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగితే ఇక్కడ మాత్రం గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతాయి. సార్ ఇదంతా నా కాన్సెప్ట్ కొద్దిగా డౌట్‌గా ఉంది. ఏదైనా ఒక రియాక్షన్స్ చేసి చూపించండి సార్ అంటే అంతకన్నా భాగ్యమా చేసి చూపించేస్తా. తర్వాత ఇవి రాసుకుందాం. ఓకేనా? ముందు రిడక్షన్ రియాక్షన్‌లో ఒకసారి రాసుకుంటూ ఉందాం. ఉదాహరణకి మీకు ఒక రియాక్షన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ CuO అనుకుని ఒకటి ఉంది. ఇది రియాక్షన్ చేసేటప్పుడు ఏమైంది తెలుసా? దీంట్లోను ఇక్కడ ఒక రియాక్షన్ రాసాను. ఈ రిడక్షన్ రియాక్షన్‌కి సంబంధించినంత వరకు కూడాను ఒక రియాక్షన్ రాసాను. సరదాగా రాసాను. చూడండి ఇది ఎగ్జాక్ట్‌గా కరెక్ట్ కాదు. కానీ మీకు ఒకటి చెప్పడానికి చూస్తున్నాను. ఇక్కడ కాపర్ ప్లస్ ఆక్సిజన్ ఉంది. ఇక్కడ కాపర్ ప్లస్ ఆక్సిజన్ ఉంది కదా! ఇక్కడ ఏం చేస్తామంటే ఆక్సిజన్ రిమూవ్ చేస్తాం. ఆక్సిజన్ రిమూవ్ చేయడం వల్ల కాపర్ అనేది సింగిల్‌గానే మిగిలిపోయింది. ఆక్సిజన్ అనేది సైడ్‌కి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ఈ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అయిందో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ మనం రిడక్షన్ రియాక్షన్ అని అంటాం. ఓకే. ఇది రిడక్షన్ రియాక్షన్. అయితే ఇంకొకటి చూపిస్తాను. ఇక్కడ H2 ఉంది. H2కి ఆక్సిజన్ అనేది యాడ్ చేసాం. ఆక్సిజన్ యాడ్ చేయడం వల్ల H2O వచ్చింది. సో ఇక్కడ ఏమైందంటే హైడ్రోజన్‌కి ఆక్సిజన్ యాడ్ అవ్వడం వల్ల H2O వచ్చింది. ఇక్కడ యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ జరిగింది కాబట్టి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్‌ని మనం ఏమంటామంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అంటాం. సో ఇక నుంచి క్వెషన్‌లు మీకు ఏవి ఇచ్చినా సరే ఏది ఆక్సిజన్, ఏది రియాక్షన్ వచ్చిందో చెప్పొచ్చు. అయితే మనం మాట్లాడుకుంటుంది రిడాక్స్ రియాక్షన్ గురించి కాబట్టి ఈ 2 కూడాను కంబైన్డ్‌గా వస్తాయి. అంటే ఎలా వస్తాయో చూపిస్తాను చూడండి. CuO ప్లస్ H2 గివ్స్ రైజ్ టు Cu ప్లస్ H2O. ఇది మనకు కావాల్సిన రియాక్షన్. సో ఈ టైప్‌గా వచ్చేటప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్‌గా చూడండి. కాపర్‌లో ఆక్సిజన్ ఉండేది. ఇప్పుడు ఏమైంది? కాపర్‌లో ఆక్సిజన్ లేకుండా పోయింది. దీన్ని ఏమంటామంటే సింపుల్‌గా రిడక్షన్ రియాక్షన్ అంటాం. ఓకే.
ఇక్కడ హైడ్రోజన్ సింగిల్గానే ఉంది, కానీ ఇప్పుడు మాత్రం చూస్తే హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అయింది, కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆక్సిడేషన్ రియాక్షన్ అని అంటాం. ఓకేనా. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. Fe3O4 ప్లస్ H2 గివ్స్ రైస్ టు, ఇక్కడ చూడండి Fe3O4కి Fe కదా, ఇక్కడ Feగా మిగులుతుంది ప్లస్ H2O వస్తుంది. సో ఇది కొద్దిగా బ్యాలెన్స్ చేస్తే 3Fe 4H2O, దాని తర్వాత ఇక్కడ 4H2. ఇది రియాక్షన్. ఈ రియాక్షన్లో చూడండి ఇక్కడ హైడ్రోజన్కి స్టార్టింగ్లోనే ఏమీ లేదు, కానీ ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది. సో యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ అనొచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి ఆక్సిజన్ అనేది ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ 4 ఆక్సిజన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ 4 ఆక్సిజన్స్లో ఇక్కడ ఒక్క ఆక్సిజన్ కూడా లేదు, అంటే ఇక్కడ రిమూవ్ అయిపోయింది. ఇది రిమూవ్ అయిపోయింది కాబట్టి దీన్ని రిడక్షన్ రియాక్షన్ అన్నారు. సో ఈ రెండు కూడా ఒకే దాంట్లో జరిగాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ మనం ఏమంటామంటే రిడాక్స్ రియాక్షన్స్ అని అంటాం. ఓకేనా. ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ రిడాక్స్ రియాక్షన్స్ అంటాం. అయితే ఇప్పుడు రిడాక్స్ రియాక్షన్స్ గురించి మీకు అర్థమైపోయింది. యాడింగ్ ఆఫ్ ఆక్సిజన్ అయితే ఆక్సిడేషన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అయితే దాన్ని కూడా ఆక్సిడేషన్ అంటారు. సో ఈ మొత్తం ప్రాసెస్లో మీకు ఎలా చేయాలన్నది అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తానంటే ఫైనల్గా కూడా ఈ రిడక్స్ రియాక్షన్కి సంబంధించినంత వరకు ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే రెడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. మళ్ళీ చెప్తున్నా, రెడ్యూసింగ్ ఏజెంట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్. నా యొక్క క్వశ్చన్ ఏంటంటే మీ అమ్మ నాన్నలు నీకు ఫుడ్ పెడుతున్నారు. ఓకేనా. మీ అమ్మ నాన్నలు ఏమనొచ్చు తెలుసా? ఫుడ్ ఏజెంట్ అనొచ్చు. మీ అమ్మ నాన్నలు ఏమనొచ్చు? ఫుడ్ ఏజెంట్ అనొచ్చు. అంటే నీకు ఎవరైతే ఫుడ్ పెట్టడానికి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళు ఫుడ్ ఏజెంట్ అంటారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ H2 ఉందా, ఇక్కడ H2 ఉంది. ఎప్పుడైతే ఈ H2 ఉందో ఈ H2లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అయింది. హైడ్రోజన్కి ఆక్సిజన్ యాడ్ అవ్వడం ఎలా అయ్యింది? కాపర్ అనేది హెల్ప్ చేసింది. సో ఇక్కడ కాపర్ అనేది ఈ Cu అనేది లేకపోతే హైడ్రోజన్ ఈ జనంలో H2ఓగా మారేది కాదు. అంటే ఇక్కడ హైడ్రోజన్ అనేది ఆక్సిడేషన్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేశారంటే Cu. కాబట్టి ఇక్కడ H2ఓకి ఎప్పుడైతే Cu యాడ్ అయిందో అప్పుడు మాత్రమే ఇక్కడ ఆక్సిడైజ్ అయింది. కాబట్టి ఇక్కడ Cu అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా. Cu అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇంకొక సిచ్యువేషన్ చూద్దాం. ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, హైడ్రోజన్ ఇక్కడ ఆక్సిడేషన్ రియాక్షన్కి వెళ్ళింది అంటే తనకి H2ఓగా మారింది అంటే తనకి ఎవరు హెల్ప్ చేశారంటే Fe3O4. సో తిను Fe3O4 కానీ తనతో కలవకపోయింటే H2O అనేది జన్మలో కూడాను ఇక్కడ H2ఓగా మారేది కాదు, ఆక్సిజన్ యాడ్ అయ్యేది కాదు. కాబట్టి ఈ పక్కన Fe3O4 అనేది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, ఇది ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇదే కాన్సెప్ట్ని రివర్స్లో చూసేద్దాం. ఇప్పుడు ఆక్సిడైజింగ్ ఏజెంట్ చూసాం కదా, ఇదే కాన్సెప్ట్ని రివర్స్లో చూస్తే ఈసారి ఏం చెప్తున్నాం తెలుసా? ఈసారి Cu ఉంది. Cu అనేది ఇక్కడ రిడక్షన్లోకి వెళ్ళింది. Cu నుండి ఆక్సిజన్ రిమూవ్ అయింది. Cu నుండి ఆక్సిజన్ ఇక్కడ రిమూవ్ అవ్వింది అంటే దాని యొక్క హెల్ప్ ఎవరు చేశారంటే హైడ్రోజన్. హైడ్రోజన్ లేకపోయింటే ఇక్కడ Cu అనేది జన్మలో కూడాను ఇక్కడ రెడ్యూస్ అయ్యేది కాదు. సో Cu ఇక్కడ రెడ్యూస్ అవ్వాలంటే హెల్ప్ చేసింది H2O కాబట్టి ఇక్కడ H2 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. మళ్ళీ చెప్తున్నా, H2 అనేది ఇక్కడ రెడ్యూసింగ్ ఏజెంట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడాను Fe3O4 అనేది ఇక్కడ రిడక్షన్ రియాక్షన్లోకి వెళ్ళింది. Fe3O4 వెళ్ళాలి అంటే పక్కన హైడ్రోజన్ అనేది హెల్ప్ చేసింది. హైడ్రోజన్ లేకపోతే ఇది రిడక్షన్ రియాక్షన్లోకి వెళ్ళలేకపోయింది కాబట్టి ఇక్కడ H2 అనేది రెడ్యూసింగ్ ఏజెంట్. సో ఈ రకంగా అనమాట మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో ఆ పక్కన మనం ఏమంటున్నామంటే ఏజెంట్స్ అని అంటున్నాం. మీకు ఫుడ్ పెట్టేది అమ్మ నాన్నలు కాబట్టి వాళ్ళని మీ ఫుడ్ ఏజెంట్ అంటారు. ఇక్కడ వాళ్ళకి పక్క వాళ్ళు అనమాట ఎవరైతే ఏది అవ్వడానికి చేస్తున్నారో ఆ రకంగా చూసుకున్నట్లయితే వాళ్ళు ఆ ఏజెంట్లు అంటారు. ఇదే మొత్తాన్ని క్లియర్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంకొక ఈక్వేషన్ రాసి దాంట్లో రెడ్యూసింగ్ ఏజెంట్ ఏది ఆక్సిడైజ్ అయింది, ఏది రెడ్యూస్ అయిందో ఒకసారి చూసేద్దామా. Fe2O3 ఫెర్రిక్ ఆక్సైడ్ ప్లస్ కార్బన్ మోనాక్సైడ్ గివ్స్ రైస్ టు 2Fe ప్లస్ 3CO2. ఇది కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ దీన్ని కొద్దిగా చేస్తే ఈ రకంగా వచ్చింది. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ Fe2O3 ఉంది కదా, దీంట్లో నుండి ఆక్సిజన్ అనేది రిమూవ్ అయిపోయింది ఇక్కడికి వచ్చినప్పటికి. అంటే ఆక్సిజన్ రిమూవ్ అయిపోయింది కాబట్టి ఇది రిడక్షన్ రియాక్షన్. ఇది రిడక్షన్ రియాక్షన్. సో ఇది రిడక్షన్ రియాక్షన్ అయితే ఇక్కడ చూడండి Fe2O3 అనేది రిడక్షన్ అవ్వడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? కార్బన్ మోనాక్సైడ్ హెల్ప్ చేసింది. సో కార్బన్ మోనాక్సైడ్ మనం ఇక్కడ ఏమంటాం అంటే రెడ్యూసింగ్ ఏజెంట్ అంటాం. ఓకే. అంటే రియాక్షన్లో ఉన్న పక్కదాని రియాక్షన్లోటి పార్టిసిపేట్ చేసిన దాని కదా, పక్కన దాన్ని మనం తీసుకుంటాం రెడ్యూసింగ్ ఏజెంట్గా. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ని ఇట్లా చూద్దాం. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ అనేది రెండు ఆక్సిజన్లు ఉన్నాయి, కానీ ఎక్కడికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఆక్సిజన్ పెరిగాయి అనమాట. ఇక్కడ 3 ఆక్సిజన్లు ఉంటాయి, ఇక్కడ చూడండి 6 ఆక్సిజన్లు అయ్యాయి. అంటే ఆక్సిజన్ అనేది యాడప్ అయింది కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ అంటారు.
దీన్ని ఆక్సిడేషన్ అంటారు. ఇక్కడ ఆక్సిడేషన్ వెళ్ళడానికి ఎవరు హెల్ప్ చేస్తారు? Fe2O3. ఈ Fe2O3 దీంతో కలవడం వల్లే కదా ఇది ఆక్సిడేషన్‌కి వెళ్ళింది. కాబట్టి ఈ Fe2O3ని మనం ఏమంటామంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటాం. ఓకే. ఆక్సిడైజింగ్ ఏజెంట్. సో, రియాక్షన్‌లో ఉన్నది కాదు, రియాక్షన్ బయట ఉన్నవే ఏజెంట్లు అవుతాయన్నమాట. ఓకేనా? రియాక్షన్‌లో ఉన్నవి కాదు, రియాక్షన్ బయట. ఇక్కడ ఆక్సిడేషన్‌లో ఈ 2 ఉన్నాయి. కానీ బయట ఉన్నది మాత్రం ఆక్సిడైజింగ్ ఏజెంట్. ఓకేనా? సో, ఈ రకంగా చూసుకున్నట్లయితే మొత్తానికి మీకు ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఏంటో చెప్పాను, రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే ఏంటో చెప్పాను, ఆక్సిడేషన్ అంటే ఏమో చెప్పాను, రిడక్షన్ అంటే ఏంటో చెప్పాను కదా! సో, ఈ రకంగా ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడాను మీకు క్లియర్ అయిపోయి ఉంటది. టోటల్‌గా కూడాను ఇక్కడ ఈ మొత్తం కాన్సెప్ట్ అంతా కూడాను మీకు టోటల్‌గా క్లారిటీ వచ్చుంటది. సో, ఈ ఆక్సిడేషన్, రిడక్షన్‌లో ఎక్కడ పనికొస్తాయి అంటే మీరు ఐరన్ అనేది ఉదాహరణకి ఐరన్ అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ ఐరన్ అనేది మాక్సిమం కూడాను అవి తుప్పు పడతాయి, రస్ట్ పడతాయి. అదే రకంగా సిల్వర్ కూడాను కొన్ని సార్లు రస్ట్ పడతది. కాపర్ కూడాను రస్ట్ పడతది. ఇవన్నీ కూడాను ఆక్సిడేషన్ రియాక్షన్సే. మీకు ఫుడ్ ఐటెమ్స్ కూడా చూసుకున్నట్లయితే ఫుడ్ ఐటెమ్స్ కూడా కొన్ని సార్లు రస్ట్ పడతది. సో, మరి ఇవి రస్ట్ పట్టకుండా ఏం చేయాలంటే ఇప్పుడు ఐరన్ ఇలాంటి వాటికనుకోండి వాటికి పెయింట్స్ ఎయాలి. సో, పెయింట్స్ ఎప్పుడైతే వేసామో అవి రస్ట్ పట్టకుండా ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఇప్పుడు ఒక సిల్వర్ బాటిల్ తీసుకుంటే ఇది ఐరన్. ఈ ఐరన్ మీద ఏం చేస్తున్నాం? కోటింగ్ ఏస్తున్నాం. ఎప్పుడైతే వీటి మీద కోటింగ్ ఏస్తామో ఇక్కడ రియాక్షన్ అనేది జరగదు. Fe అనేది ఆక్సిజన్‌తో రియాక్ట్ అవ్వదు. ఆక్సిజన్‌తో రియాక్ట్ అవ్వకపోతే అప్పుడు మనకి రియాక్షన్ అనేది ఫార్మ్ అవ్వదు. అందుకే దాని మీద ఏం చేస్తున్నాం? పెయింట్ ఏస్తున్నాం. ఇప్పుడు కుర్కురే, చిప్స్ ప్యాకెట్ చూస్తే దాంట్లో అంతా కూడా ఫుల్ గ్యాస్ ఉంటది. ఎందుకు? ఇప్పుడు ఆ గ్యాస్ గాని నింపకపోయామంటే అది ఆక్సిజన్‌తో రియాక్ట్ అయిపోద్ది. కాబట్టి ఆక్సిజన్‌తో రియాక్ట్ కానివ్వకుండా మనం ఏం చేస్తున్నాం? నైట్రోజన్ గ్యాస్ పెట్టేస్తున్నాం. అందుకే అది అంత ఫుల్‌గా ఉంటదన్నమాట. ఇది దీనికి సంబంధించిన ఈ లెసన్‌కి సంబంధించినంత వరకు కూడాను మొత్తం టాపిక్స్. ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే హ్యాపీగా మనకు అడగవచ్చు.